నమస్కారం, స్వాగతః. ఏంటి పిలుపు కాస్త మారిందని వారం మారింది, గెటప్ మారింది, సో మాటలు కూడా మారుతాయి కదండి. కొత్త క్విజన్లోకి వచ్చేసాం. మరి కొత్త క్విజన్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ క్విజన్ పేరు మార్ట్వాడా క్విజన్. మార్ట్వాడా క్విజన్ అంటే ఎక్కడుంది, ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? ఒకప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం అండి. జస్ట్ భాషలు వేరైనా పలకరింపులు అవి ఉండేటివి, చక్కగా భావాల్ని అర్థం చేసుకొని అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం అనమాట. కానీ ఎప్పుడైతే రాష్ట్రాలు విభజించబడ్డాయో అప్పుడు వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయారు. ఎవరి గురించి చెప్తున్నావు అంటారా? ఒకప్పుడు మన నిజామ్స్ పరిపాలనలోనే మహారాష్ట్ర ఉండేదండి. అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళని. తర్వాత ఏమైందంటే 2 రాష్ట్రాలుగా విడిపోయి అక్కడ మహారాష్ట్ర అయిపోయింది. వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు అనమాట. మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మరాఠవాడా క్విజన్ కూడా పట్టుకెళ్ళిపోయారు. మనం మర్చిపోయాం అనమాట. సో ఆ మర్చిపోయిన క్విజన్ని మళ్ళీ మీకు గుర్తు చేద్దామని, అందులో ఉన్న మంచి మంచి రుచుల్ని మీ చేత కూడా టేస్ట్ చేద్దామని ఈ వారం అంతా మరాఠవాడా క్విజన్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? సో మరి ఫస్ట్ రెసిపీ చాలా వెరైటీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించే ముందు పేరు చెప్పాలి కదా, బర్లీ వాంగి. మరి ఈ బర్లీ వాంగికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. బర్లీ వాంగి. వాంగి అంటే బ్రింజల్. సో వంకాయలు చక్కగా రెడీగా పెట్టుకోవాలి. ఈ వంకాయలు ఏం చేయాలంటే 4 వైపులా కట్ చేసి కాస్త ఉప్పు వేసి మనం నీటిలో వేసి ఉడకబెట్టి పెట్టుకుందాం. వంకాయల్ని ఇలా స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం గుత్తి వంకాయలకి ఎలా చేసుకుంటాం అలా. కొంచెం చిన్న చిన్నగా ఫ్రెష్గా ఉంటే తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే, కొంచెం వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత మనం స్లిట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇలా మూత పెట్టుకుందాం. అవి కాస్త కుక్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉంది. అదేంటంటే పల్లి, కాస్త నువ్వులు. ఇవి మీరు సెపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ అన్నీ ఒకసారి రోస్ట్ చేస్తే మనకి గ్రైండ్ చేసుకోవడం బాగుంటుందని నేను అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఓకే, మార్ట్వాడా క్విజన్ అంటే ఔరంగజేబ్ కట్టించిన ఔరంగాబాద్ అనమాట, మహారాష్ట్రలో ఉంది. ఇది ఒకప్పుడు నిజామ్స్ పరిపాలనలో ఉండేది. సో ఔరంగాబాద్ అండ్ హైదరాబాద్ మనకి ఒకటే అనమాట. కానీ తర్వాత స్టేట్స్ డివైడ్ అయ్యాక విడిపోయాయి. సో ఔరంగాబాద్ వాళ్ళ క్విజన్ ని మార్ట్వాడా క్విజన్ అంటారు. ఇక్కడ ఎక్కువగా మరాఠీస్ ఉంటారు, అందుకే మహారాష్ట్రలో కలిసిపోయింది ఆ ఊరు. ఓకే, నాందేడ్ క్విజన్ కూడా మీకు ఆల్రెడీ నేను పరిచయం చేశాను. మహారాష్ట్ర క్విజన్ అనగానే మెయిన్ మహారాష్ట్రది, నాందేడ్ది. ఇప్పుడు మనం చూస్తున్నది మార్ట్వాడా. సో మార్ట్వాడా క్విజన్ అనగానే ఔరంగాబాద్కి రిలేటెడ్ అనమాట. అలాగే నాందేడ్ క్విజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నాందేడ్ క్విజన్ కూడా నేను మీకు మహారాష్ట్ర క్విజన్లో పరిచయం చేశాను. సో ఔరంగాబాద్లోని మార్ట్వాడా క్విజన్ అనేది చాలా ఫేమస్. వీళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటారు. ఓకే, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అక్కడ గురించి చెప్పే ముందు. నువ్వులు ఫ్రై అయ్యాయి బాగా. మనకేంటంటే ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. నువ్వులు రోస్ట్ అయితే ఆ పచ్చి ఫ్లేవర్ పోతుంది కాబట్టి బాగుంటుంది. అలాగే పల్లీలు కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి. వీటిని మనం స్కిన్ తీసిన పల్లీల్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ పల్లీలు వేపేసుకొని దాని స్కిన్ తీసేసి మళ్ళీ ఒక్కసారి ఇలా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగానే ఫ్రై అయ్యి ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాం. ఈ వేడి మీద అది ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు ఏం చేద్దామంటే కొంచెం చల్లారితే మిక్సీ పట్టుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే మనకి వంకాయలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇలా జస్ట్ టర్న్ చేసుకుంటాం. వంకాయలు కర్రీలో కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా సెపరేట్గా బాయిల్ చేసుకోవడం ఈజీ. ఓకే, మారత్వాడ క్విజన్ గురించి చెప్తున్నాను కదా. ఔరంగాబాద్ ఏంటంటే మనకి చాలా ఫేమస్ ప్లేస్. అజంతా ఎల్లోరా కేవ్స్ కూడా అక్కడ ఉన్నాయి. మంచి టూరిస్ట్ ప్లేస్. ఇంతే కాకుండా ఫుడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, మరి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం అల్లం ముక్కలు. వీళ్ళు ఎక్కువగా వెల్లుల్లి వాడతారంట ప్రతి రెసిపీలోని. ఈలోపు ఏం చేద్దామంటే ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే టొమాటోలు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉప్పు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, హింగువ ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుందాం. వంకాయలు బాగా బాయిల్ అయిపోయి తీసేసి ఏం చేద్దామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఆ తర్వాత ఈ పౌడర్ ఏదైతే ఉందో మనం పల్లీలు అలాగే నువ్వులు కొబ్బరి తురుముతో తయారు చేసుకున్న ఈ పౌడర్ని ఈ వంకాయల్ని మనం బయటికి తీసి ఇందులో స్టఫ్ చేసుకోవాలి. వేడిగా ఉంది, సో పక్కన పెట్టుకుందాం. వంకాయలు కాలుతున్నాయి కదా, చాలా వేడిగా ఉన్నాయి కదా. కొంచెం చల్లారాక నేను ఇది స్టఫ్ చేయడానికి వచ్చినా చూద్దాం. సాఫ్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని 2 వెరైటీస్లో కూడా ఇది కుక్ చేసుకుంటారు. నేను మసాలాలన్నీ ఇందులో వేసి కాస్త ఫ్రై చేశాను కదా, అంటే పచ్చిదనం పోవాలని. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మసాలాలన్నింటినీ ఇందులో కలిపేసి వంకాయలో పెట్టేసి ఆ తర్వాత జస్ట్ ఆయిల్ మీద ఫ్రై చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు పచ్చి ఫ్లేవర్ రాకుండా ఉంటుందని నేను డిఫరెంట్గా ట్రై చేశాను. బట్ ఏదైనా సరే సేమ్. ఇప్పుడు వంకాయల్లో నేను ఆల్రెడీ మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని ఇలా వేసేసుకుందాం. వంకాయలు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా జస్ట్ ఈ మసాలాలు పట్టేలాగా ఇలా ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఓకే, అలాగే జస్ట్ కాస్త ఈ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నువ్వులు కదండి, చాలా మంచిది, కాల్షియం. సో ఇంత కష్టపడి చేసుకున్న ఆ మసాలాను ఎందుకు వదిలేసేయాలి. ఇలా వెళ్ళి అలా ఒక చక్కటి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, బర్లీ వంగి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బార్లీ వంగికి కావలసిన పదార్థాలు: వంకాయలు 4, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి 4, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. బార్లీ వంగి తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయల్ని 4 పక్కలా చీల్చి కట్ చేసుకుని ఒక పాన్ లో వేసి నీళ్లు వేసి కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేసి బాగా రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అదే పాన్ లో కాస్త నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇంగువ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కల్లోని మిక్సీ పట్టుకున్న నువ్వుల పల్లీల పొడిని వేసి స్టఫ్ చేసుకొని ఆ వంకాయల్ని ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేసి దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ వాంగి రెడీ. బర్లీ వంగికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో వంకాయని ఇన్ని రకాలుగా మనం కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే వంకాయ పచ్చడి, వంకాయ వేపుడు, వంకాయ కూర కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వంకాయ తీసుకుంటే మంచిదంట. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా, చెప్పేస్తాను. వంకాయ సాఫ్ట్గా కుక్ అయింది. నువ్వుల పొడి ఎంత కమ్మగా ఉందో, మసాలా చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా ఉల్లికారం పెట్టి వంకాయను వేపుకుంటూ ఉంటారు చాలా మంది, మనందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ. అలా కాకుండా ఫర్ ఏ చేంజ్ ఇలా చేసుకొని ట్రై చేయండి యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ని. అండ్ నువ్వులు నేను చూపించినట్టుగా అలా ఫ్రై చేసి, అంటే రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకొని యూజ్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో మరి మారత్వాడ క్విజిన్ నుంచి ఒక రెసిపీ చూసేసాం కదా, మరి నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పనా? దూద్ తేప్లా. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దూది తేప్లా అంటే సొరకాయని వాళ్ళు దూది అంటారండి. సొరకాయ గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట రెడీగా. సో నేను రెడీ చేసి పెట్టుకున్నాను. తేప్లా అని పేరు వినగానే మీకు ఏం గుర్తొచ్చింది చెప్పండి? గుజరాత్ గుర్తొచ్చింది కదా. ఎక్కువగా గుజరాతీ వాళ్ళు తేప్లాలు తింటూ ఉంటారనమాట. ఒకప్పుడు గుజరాత్ అండ్ మహారాష్ట్ర కలిసే ఉండేటువంటి. మేము ఎప్పుడు వినలేదంటారా? మీరు నేను పుట్టలేదండి అప్పటికి. ఇది 1950-60 టైంలో అనమాట. అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ఇండియా అంతా కలిసే ఉండేది. ఒక 3 భాగాలుగా విడియాయన్నమాట. అంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్, అలాగే ఈ హైదరాబాద్, ఈ సౌత్ స్టేట్స్ అన్ని ఒకవైపు హైదరాబాద్ నుంచి, అండ్ అటువైపు అండ్ పాకిస్తాన్ ఒకవైపుగా విడిపోయింది. ఇలా 3 రకాలుగా విడియాయి తప్ప ఇన్ని రకాల స్టేట్స్ అప్పుల్లో లేవంట. తర్వాత మనం మా భాష వేరు, మా మొక్క మాకు ఇచ్చేయండి, మా స్టేట్ మేము పట్టుకెళ్ళిపోతామని ఎవరి మట్టుకాలు విడిపోయారు. సో అప్పుడు మాట చెప్తున్నాను. అప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ కూడా పక్క పక్కనే ఉండేటివి కాబట్టి వీళ్ళ తేపలాలు వాళ్ళు తినేవారు. అలాగే వీళ్ళ క్విజన్లో ఉండే రుచుల్ని వాళ్ళు కూడా టేస్ట్ చేసేవారు. సో ఆ తేపలా అక్కడ పుట్టిందనమాట. అలా పుట్టి దీన్ని మాడిఫై చేసి మారత్వాడ క్విజన్లోని యాడ్ చేశారు. సో తేపలా అనగానే మనం గోధుమ పిండితో తయారు చేసుకోవాలి కాబట్టి కాస్త గోధుమ పిండి వేసుకుందాం. కొంచెం బేసిన్. ఈ గుజరాతీ వాళ్ళు బేసిన్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు. టైం లేదు, తొందరగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డిష్. ఎలా అంటారా చెప్తాను. జీలకర్ర పొడి,
పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ గుజ్జు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం వాటర్ యూజ్ చేయకుండా పెరుగుతో కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ సొరకాయలో కాస్త వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతో కలిపి చూద్దాము. ఒకవేళ ఇంకా వాటర్ పడుతుంది అనుకుంటే కొంచెం కొంచెంగా పెరుగు వేసుకుందాం. దీంట్లో అసలు మనం వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇది ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎందుకు మంచి డిష్ అని చెప్పానంటే, మనం జనరల్గా ఒక ఇంట్లో ఏదైనా ఒక డిష్ ప్రిపేర్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోటీ, చపాతీ, నాన్, ఇదే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది మనకి. ఇది కాక మళ్ళీ దానికి ఒక మంచి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే అసలు తినగలమా చెప్పండి, తినలేము. ఉత్తి రోటీలు ఎలా తింటారండి? ఎలాగా తినలేము మనము. మహా అయితే ఏ పాలల్లోనో టీలోనో డిప్ చేసుకొని తినాలి, కానీ అలా ఎవరికి తినబుద్ధి అవుతుంది చెప్పండి రోజుని. కానీ ఇందులో అయితే మనం సొరకాయ యాడ్ చేసుకుంటున్నాం, సొరకాయ హెల్త్కి మంచిది. అంతేకాకుండా అన్ని రకాల మసాలాలు మనం ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఈ తేప్లాలే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి చట్నీలు కానీ కర్రీస్ కానీ ఏం అవసరం లేదు. ఓకే, కలిపేటప్పుడు జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలి. అండ్ పెరుగుతో మిక్స్ చేసింది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అండ్ మామూలుగా వాటర్తో మిక్స్ చేసిన డవ్ ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చనా బతురే తింటారా? అంటే పూరీలే పెద్దగా ఉంటాయి కదా, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయి. ఎందుకంటే వాటిలో ప్యూర్లీ పెరుగుతోనే మిక్స్ చేస్తారు, వాటర్ అన్నది వేయరు. ఓకే, మరి నా డవ్ మిక్స్ అయిపోయింది. నేను చిన్న చిన్న తేప్లాలు రెడీ చేసి పెట్టుకుంటాను. కాస్త పొడిపిండిని ఇలా డస్ట్ చేసుకొని సేమ్ మనం రోటీలు ఎలా చేసుకుంటాం అదే ప్రాసెస్. తేప్లాలు ఏంటంటే చిన్నగా ఉంటాయి అన్నమాట సైజ్. అండ్ రోటీ లాగా సాఫ్ట్గా రాదు, ఎందుకంటే ఇలా మనం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ, పచ్చిమిరపకాయలు, మసాలాలన్నీ. సో ఇలా పరాటాలు ఎలా చేసుకుంటాం, కానీ పరాటా అంత థిక్గా అవసరం లేదు, పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు తవా మీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. ఇంకొకటి రెడీ చేసి పెట్టుకుంటాను. సో మరి రెండు తేప్లాలు ఎర్రగా కాల్చుకొని రెడీగా పెట్టుకుంటాను. కాస్త వెయిట్ చేయండి. తేప్లాలు రెడీ అయిపోయాయి. అలాగే ప్లేట్ గార్నిష్ కూడా అయిపోయింది. సో చూసారు కదా దూది తేప్లా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దూది తేప్లాకి కావలసిన పదార్థాలు: సొరకాయ గుజ్జు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. దూది తేప్లా తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయని గుజ్జులాగా తయారు చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండి, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ గుజ్జు, పెరుగు వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని అది వేడెక్కాక ఈ చేసుకున్న చిన్న చిన్న రోటీల్ని రెండు వైపులా నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన దూది తేప్లా రెడీ. దూది తేప్లాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో మరి యమ్మీ యమ్మీ దూది తేప్లా ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ సొరకాయ మనం జనరల్గా ఏం చేస్తామంటే సాంబార్లోనో ఇందులోనో పప్పులోనో వేసుకుంటాం, కానీ ఇలాగా గోధుమ పిండితో కలిపి తీసుకోం.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే రోటీ తిని 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 చాలా మందికి బోర్ కొట్టి ఉంటుంది. ఎస్పెషలీ నాకు నిజంగా చాలా బోర్ కొట్టేసిందండి. ఎంతకంటే తింటామండి రోటీ, మహా అయితే ఏదో కర్రీ వెరైటీగా చేసుకోవాలి కానీ అదే రోటీని తింటూ ఉంటాం ఎప్పుడుని. సో అలాంటి వాళ్ళందరి కోసం, నాలాంటి వాళ్ళందరి కోసం ఈ దూది తేప్లా వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ మరత్వాడ క్విజన్లోని మంచి రెసిపీస్ ఉన్నాయి అండ్ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేసాను కాబట్టి సూపర్గా ఉంటుంది. తినేసి మిగిలిన విషయాలు చెప్తాను. సొరకాయ వేసుకున్నాం కానీ దాని ఫ్లేవర్ తెలుస్తుంది, పంటికైతే తగలట్లేదు ఎందుకంటే గుజ్జు చేసేసుకున్నాం, పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి. మసాలాలు తెలుస్తున్నాయి, పచ్చిమిరపకాయ కారం తెలుస్తుంది. ఇలాగే టిఫిన్ బాక్స్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. అండ్ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కర్రీ వండి మార్నింగే రోటీలు చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా సింగిల్గా ఒకటే రెసిపీ తోటి హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. గోధుమ పిండి, వీట్ ఫ్లోర్ మంచిది హెల్త్కి. అండ్ ఇందులో యూజ్ చేసిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మిమ్మల్ని లావుగా తయారు చేయదు, మిమ్మల్ని ఫిట్గా ఉంచుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మార్తువాడ క్విజన్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కదా, డెఫినెట్గా ట్రై చేయండి నేను చూపించిన రెసిపీస్. ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, మార్తువాడ క్విజన్ నుంచి మంచి మంచి రెసిపీస్ ని పరిచయం చేశాను కదా, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. రేపు మళ్ళీ మంచి మంచి రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బాయ్.